అంటే ఒకటి వాళ్ళ తమ్ముడిని ఆవిడ చూపించింది నిన్న. 2 మధు అనే అతను మీ పేరు ఎట్లా వాడుకుంటాడు? మీ పేరు వాడుకున్నందుకు మీరు డిఫమేషన్ కేసు వేయాలి కదా! తర్వాత మధు మీద కేసు పెట్టాలిగా. 2 కేసులు పెట్టాలి. ఒకటి డిఫమేషన్ కేసు, 2 నా పేరు వాడుకున్నావు సరే నీ వల్ల నేను బదనామయ్యాను. ఇప్పుడు నేను బాధితుల తరఫున నీ మీద కేసు వేస్తున్నాను వెయ్యాలి కదా! ఆ 2 చేయలేదు ఆ అమ్మాయి. సుబ్బారావు మీద కేసు పెట్టింది అర్థం లేకుండా. పైగా ఏమంటుంది, సుబ్బారావు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నాడు, సుబ్బారావుకి శ్రీముఖి అంటే క్రష్ అని ఈ మాట ఆవిడ 3-4 సార్లు అంది. శ్రీముఖి పేరు తీసుకురావడం తప్పు కదా, ఇంకో మహిళ పేరు. క్రష్ అనే పదం పబ్లిక్ గా ఆవిడ వాడారు, అది తప్పే కదా. మరి మీరు సుబ్బారావు మీద కోపం ఉంటే సుబ్బారావు మీద చూపించాలి. మధ్యలో శ్రీముఖి పేరు ఎందుకు లాగారు? 1. 2 ఇవాళ బాధితులు సుబ్బారావుతో వచ్చిన వాళ్ళు ఇదే ప్రశ్న వేశారు మంగ్లీని. నువ్వు అందరికీ చాలా మందికి సాయం చేశానన్నావు కదా, నీకు సంబంధం లేదు కరెక్టే, కానీ నువ్వు ఇవాళ మరి మా తరఫున పోరాడాలి కదా. నువ్వు ఇప్పుడు వచ్చి మాతో మరి మాట్లాడి మా తరఫున కేసు ఎందుకు వేయట్లేదు, మధు మీద కేసు ఎందుకు వేయట్లేదు అని అడుగుతున్నారు. సో దీనికి ఇప్పుడు మంగ్లీ సమాధానం చెప్పాలి.